నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో సాంకేతిక సహకారం అందించాలని కోరిన సీఎం. దావోస్లో మెటా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. విశాఖలో డేటా సెంటర్ సామర్థ్యం పెంపుపై కీలక చర్చలు. చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనతో రాష్ట్ర ప్రయోజనాలు శూన్యమన్న మాజీ మంత్రి శైలజనాథ్. లక్షల కోట్ల MOUలు కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఖుష్బూ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్లో ఉన్న సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రాయ్ ఫిషర్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో ఇజ్రాయెల్ సాంకేతిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యంగా అమరావతిని అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దడంలో ఇజ్రాయెల్ అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో UAV డ్రోన్ల తయారీ, తీర ప్రాంత భద్రత కోసం డ్రోన్ల వినియోగం, వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్ టెక్నాలజీపై సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దావోస్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మెటా గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్తో ఆయన భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 కీలక అంశాలపై చర్చించినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలతో పెట్టుబడులు నిల్, ప్రచారం ఫుల్లుగా ఉందని వైసీపీ PAC సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఓదరగొట్టడం తప్ప వాటిలో ఏ ఒక్కటి రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడుల కోసం కాకుండా తమ వ్యక్తిగత బ్రాండ్ ప్రచారం కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో విదేశాలకు వెళ్లి అబద్ధపు ఒప్పందాలు, అసాధ్యమైన ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. 180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 17 కూడా సేమ్ ప్రహసనం చేశారు. మీరు సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోర్టు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి. మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు, దాంట్లో మీకు దాదాపు 687 MOUలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి. 3,06,00,000 కోట్లు ఉద్యోగాలు కూడా అంకె తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17 అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. అయ్యా, ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు. కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు. మీరు
సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేసింది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి, ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే ముగ్గురు కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని పేపర్లోని టీవీల్లోని కూడా చూసాం. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరండోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస
కిరండోల్ కేకే లైన్ ఉందో కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యానం తీర ప్రాంతంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అక్రమ వసూలతో కోట్లలో అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయిల్ ఆరోపించారు. గత 2 ఏళ్లలో సంక్రాంతి సంబరాల ముసుగులో చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ప్రీతి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ గుండాటలు, కోడిపందాల బరులు ఏర్పాటు చేయించి అనేక మంది బ్రోకర్ల ద్వారా ఎమ్మెల్యే అక్రమ వసూలుకు పాల్పడ్డారన్నారు. రైతులు, షాపింగ్ మాల్స్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల నుంచి సంక్రాంతి ఉత్సవాల ముసుగులో అక్రమ వసూలుకు పాల్పడ్డారని ఆరోపించారు. చాలా మంది విదేశాల నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని చెప్పేసి చాలా మంది వచ్చారు. చాలా సంతోషం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం. మాకు కూడా ఆనందమే. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. 3 రోజులు కూడా మేము కూడా ఆ సంబరాల్లో ములుగు తేలుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అయితే ప్రత్యేకంగా మన అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు, యానం బీచ్లో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు సంబరాలు నిర్వహిస్తున్నారు. సంబరాల పేరు మీద మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి, మా వంతు కృషిగా 100% మేము సహకరిస్తామని చెప్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్స్ కూడా చేస్తాం. కానీ సంక్రాంతి సంబరాల ముసుగులో సంక్రాంతి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, ఆంధ్ర గోవాగా చేస్తామని చెప్పినటువంటి మీరు ఈ సంక్రాంతి సంబరాలకి 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతంత నిధులు తెచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఓఎన్జీసీ నుంచి ఎంత నిధులు తెచ్చారు, రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎంత వసూలు చేశారు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత వసూలు చేశారో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రజలందరూ చాలా విచ్చలవిడిగా చెప్పుకుంటున్నారు. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ తీర్చవలసిన బాధ్యత ఐతాబత్తుల ఆనందరావు గారి మీద ఉందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రతి రైతు నుంచి మట్టిని తవ్వారు, మట్టిని మీరు రోడ్లు వేస్తానని చెప్పేసి మట్టిని కొంత మీకు తరలిస్తే మిగతా మట్టిని కాంట్రాక్టర్లు అమ్మేసుకున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరో మాకు సమాధానం చెప్పాలి. సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత తెచ్చారో, మీరు ఎంత అభివృద్ధి చేశారు, అక్కడ సముద్రంలో ఉన్నటువంటి బీచ్కి ఎంత అభివృద్ధిని చేశారో, అలా సేఫ్టీ ఉందా లేదో ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు పండగ ముసుగులో, సంక్రాంతి సంబరాల ముసుగులో పర్యాటక రంగం ఒక ఎత్తు అయితే, మరి మీరు చేస్తున్న వ్యవహారం అక్కడ ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనించారని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. 2300 సంవత్సరాల క్రితం సారీక్షుడు గారు ఒక మాట చెప్పారు. దేశంలో రాజు పరిపాలన సరిగ్గా లేకపోతే గనుక, ఈ దేశంలో రాజు యొక్క పరిపాలన విఫలమైతే గనుక ప్రజలు వ్యభిచారము, జోదము నిర్వహించాలని చెప్పాడు ఆ రోజు సారీఖ్యుడు. మరి ఆ సారీఖ్యుడు చెప్పిన రీతిగా ఈ రోజు మీరు పర్యాటక రంగంలో ఉత్సవాల పేరు చెప్పి మీరు గుండాటలు ఎంతగా నిర్వహించారో ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. గుండాటలతో పాటు పేకాట అసలే పర్యాటక రంగమా, అది ఉత్సవమా? ఆంధ్ర గోవా అంటున్నారు, ముఖ్యమంత్రి గారు మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ముఖ్యమంత్రి గారు గుండాటలు ఆడమని చెప్పారా? ముఖ్యమంత్రి గారు పేకాటలు నిర్వహించమని చెప్పారా? లేదు, అక్కడ అశ్లీల అసభ్యతమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారా? మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మీరు రైతుల దగ్గర నుంచి ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మరి అపోహలు ఉన్నాయి. అది నిజమా కాదా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు మాట్లాడితే మా స్థానిక విలేకరులకు ఫోన్ చేస్తారు. నేను చేసే కార్యక్రమాలు మీరు ఎందుకు ప్రజలకు చూపించట్లేదు, నేను ఎస్సీ వాడిని కదా, నేను ఎస్సీనే కదా మీరు చూపించలేదు అంటున్నారు. మరి స్థానికంగా ఒక ఎస్సీ శాసనమండలి సభ్యుడిగా నేను ఉన్నాను. మీరు ఉత్సవాలకి మాకు ఆహ్వానం పంపారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మీరు ఉత్సవాలకి ఆహ్వానం పంపవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి చంపలేదు కదా,
పంపలేదు కదా, పంపలేదంటే మీకో న్యాయమో మాకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అంటే ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అందరికమ్మా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మీరు ఎంత డబ్బు కలెక్ట్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి అందరూ మనం చేస్తున్నాను. మీ మధ్యన పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ ఒక బ్రోకర్ లాగా తయారయ్యి ప్రతి కోడి పందెం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మీకు ఇచ్చిన మాట వాస్తవా కాదా ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు వసూలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, కాఫీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ రోజుకి 3,000 నుంచి 4,000 రూపాయలు, పాప చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి మీరు 3 రోజులకి 10,000 రూపాయలు మీ కార్యకర్తలు వసూలు చేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. సరైన సౌకర్యం లేదు, మీరేదో అక్కడ విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ అపోహపడి మీ దగ్గరికి వస్తే గంటలాది తరబడి ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా. కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు సరైనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు వేసారా లేదా? మీరు ఆత్మాభిమానం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. రథసప్తమికి భక్తులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం అరసవల్లి దేవస్థానంలో నిర్వహించిన రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించామని, అయితే అనివార్య కారణాల వల్ల 3 రోజుల పాటు ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో ప్రసాద్, ఉత్సవాల ప్రత్యేక అధికారి శోభారాణి తదితరులు ఆలయం లోపల వెలుపల చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కోరిన తక్షణమే గత సంవత్సరం జగత్తుకి వెలుగునిచ్చేటటువంటి అతి పురాతన ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం యొక్క ప్రముఖ పండుగ రథసప్తమి. ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో ఇచ్చి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 7 రోజులు చేయమని జీవో జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని అవాంఛనీయ ఘటనల సందర్భంగా దీన్ని 3 రోజులు ఈ సంవత్సరం ప్రస్తుతానికి చేయడం జరుగుతుంది. ఈ రథసప్తమి ఆదివారం కనుక పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందంటే దాదాపు 2 లక్షల మంది ఈ సంవత్సరం దర్శనాలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంతో వ్యక్తికి సంబంధించి టెంపుల్ అంతా కూడా అలంకరణ చేయడం, టెంపుల్ ప్రాంగణం అలంకరణ చేయడం, చుట్టుపక్కల మొత్తం విద్యుదీకరణ అలంకరణ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కల్పించాం. దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా భద్రతమైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేసాం. దానికి ఎమర్జెన్సీ రూట్లు కూడా ఏర్పాటు చేసాం. ఈ ప్రధాన ఆలయం యొక్క ఆర్చ్కు ముందే పోలీసు వారి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడుగా డోనర్స్ ప్రతి ఒక్కరూ చెప్తున్నారని ముందే నమోదు చేసుకోమని కొంత రిస్ట్రిక్ట్ చేశాం. దానివల్ల కొంత ప్రాబ్లం లాస్ట్ జరిగాయి, కొన్ని దొంగ టికెట్లు కూడా జరిగాయి. అయితే లాస్ట్ టైం ఇన్ టైంకి ఆ తాళం ఇచ్చేవాడు ఎటో వెళ్ళిపోయినందు వల్ల ఒక హాఫ్ అన్ అవర్ గందరగోళం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి 4 టికెట్లు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 40 టికెట్లు, ఎంతమంది ఇస్తే అంతమందికి అన్ని టికెట్లు మేము ఇష్యూ చేసాం. వాళ్ళ ఐడి కార్డులు పట్టుకొని వచ్చి తీసుకోమని చెప్పాం. సో డోనర్స్ విషయంలో ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి స్పెషల్ క్యూ లైన్ మేము ఏర్పాటు చేసాం. డోనర్స్ సెపరేటు. గతంలో డోనర్స్కి వీఐపీలు వచ్చేటప్పుడు డోనర్స్ని ఆపేసాం. దానివల్ల డోనర్స్ ఇబ్బంది పడ్డారు. ఈసారి
విఐపీలకి డోనర్స్కి అటువైపు పంపించేస్తున్నాం కనుక డోనర్స్కి ఎక్కడ కూడా ఆపే ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎవరైనా డోనర్స్ ముందుకు వస్తే ఇప్పుడు కూడా స్వీకరించి డొనేషన్ స్వీకరించి వెంటనే డోనర్ పాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. ఈరోజు గతంలో లాస్ట్ 10 రోజుల ముందు 1 వీక్ ముందు ఆఫీసు అలా కాదు. ఈరోజు వచ్చిన, రేపు వచ్చిన, ఎల్లుండి వచ్చిన, 23వ తారీఖు వరకు వచ్చిన డోనర్స్కి డొనేషన్స్ తీసుకొని డోనర్ పాస్ ఇస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి ఖుష్బూ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా పిలుస్తారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఇది తన ఒక్కడి ఆవేదన కాదని బీఆర్ఎస్తో కోట్లాది లక్షలాది మంది ఆవేదన అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం సాంఘిక ఎదుర్కొనే అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు, దోపిడీ, ఆయన చేస్తున్న అక్రమాలు, దోపిడీ ఏదైతుందో వెలిగెత్తి పత్రికా ముఖ్యంగా మీ అందరి యొక్క సమస్యల లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పలు రంగాల్లో సాంకేతిక సహకారం అందించాలని కోరిన సీఎం. దావోస్లో మెటా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. విశాఖలో డేటా సెంటర్ సామర్థ్యం పెంపుపై కీలక చర్చలు. చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనతో రాష్ట్ర ప్రయోజనాలు శూన్యమన్న మాజీ మంత్రి శైలజనాథ్. లక్షల కోట్ల ఎంఓయూల కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఖుష్బూ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.